ప్రైజ్ ది లార్డ్ అందరికీ. దేవుడు ప్రపంచాన్ని ఎందుకు నాశనం చేశాడు? మనిషి చేసిన తప్పేమిటి? జలప్రళయం వచ్చినప్పుడు ఏం జరిగింది? ఎవరు రక్షించబడ్డారు? ఈరోజు బైబిల్లోని ఆ గొప్ప చరిత్రను తెలుసుకుందాం. మనుషుల చెడుతనం భూమి మీద అత్యధికమయ్యింది. వారి హృదయ తలంపులు ఎల్లప్పుడూ చెడ్డవిగా ఉండేవి. అది చూసిన దేవుడు ఎంతో విచారపడ్డాడు. తాను భూమి మీద నరులను సృష్టించినందుకు ఆయన హృదయంలో దుఃఖించాడు. అప్పుడు యెహోవా, నేను సృష్టించిన నరులను మరియు జీవరాశులన్నిటినీ భూమి మీద నుండకుండా నాశనము చేయుదును అని అనుకున్నాడు. అయితే ఆ తరము వారిలో యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడు నోవాహు మాత్రమే. నోవాహు నీతిమంతుడు, దేవునితో నడిచినవాడు. నోవాహుకి 3 కుమారులు ఉన్నారు, షేము, హాము, యాపేతు. దేవుడు నోవాహుతో ఇలా చెప్పాడు, నీ కొరకు ఒక ఓడను చేయుము. అది 300 మూరల పొడుగు, 50 మూరల వెడల్పు, 30 మూరల ఎత్తుగలదై ఉండాలి. దానిని 3 అంతస్తులుగా చేయుము. నేను భూమి మీదకి జలప్రవాహము రప్పించుచున్నాను. అయితే నీతో నిబంధన చేయుచున్నాను. నీవును, నీ కుమారులను, నీ భార్యయు, నీ కోడళ్లను ఓడలోనికి ప్రవేశింపవలెను. ప్రతి జీవరాశిలో మగవి, ఆడవి 2 చొప్పున ఓడలోనికి ప్రవేశింపవలెను. పవిత్రమైన జంతువులలో 7 చొప్పున తీసుకొనవలెను. 7 దినములైన తరువాత 40 పగళ్ళు 40 రాత్రులు ప్రచండమైన వర్షము కురిపించెదను అని దేవుడు చెప్పాడు. నోవాహు యెహోవా ఆజ్ఞ ప్రకారము సమస్తమును చేసెను. జలప్రళయం వచ్చినప్పుడు నోవాహు వయస్సు 600 సంవత్సరములు. మహాజలముల ఊటలు తెరవబడ్డాయి, ఆకాశ తూములు విప్పబడ్డాయి. 40 పగళ్ళు 40 రాత్రులు ప్రచండమైన వర్షము కురిసింది. భూమి మీద నున్న సమస్త జీవరాశులు నాశనమయ్యాయి. కేవలం ఓడలో ఉన్న నోవాహు కుటుంబం మరియు జీవరాశులు మాత్రమే బ్రతికిపోయాయి. 150 దినముల తరువాత నీళ్లు తగ్గిపోవటం ప్రారంభమయ్యింది. ఓడ అరారాతు కొండ మీద నిలిచింది. నోవాహు ముందుగా ఒక కాకిని వదిలాడు. తరువాత ఒక పావురమును పంపాడు. పావురం మొట్టమొదటిసారి తిరిగి వచ్చింది. రెండవసారి విడిచినప్పుడు దాని నోట ఒక ఒలీవ చెట్టు ఆకును తీసుకొని వచ్చింది. అప్పుడు నీరు తగ్గుతున్నట్లు నోవాహు గ్రహించాడు. చివరికి దేవుడు వారిని ఓడ నుండి బయటికి రండి అని ఆజ్ఞాపించాడు. తరువాత నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్రమైన వాటిలో కొన్ని అర్పించాడు. అప్పుడు దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఫలించి విస్తరించుడి అని చెప్పాడు. మరలా భూమిని జలప్రళయముతో నాశనము చేయనని దేవుడు నిబంధన చేశాడు. దానికి గుర్తుగా ఆకాశములో ఒక ధనస్సును ఉంచాడు. మనిషి జీవితంలో 3 గొప్ప సత్యాలు ఉన్నాయి. మొదటిది, దేవుడు పాపాన్ని సహించడు. పాపం చిన్నదైనా పెద్దదైనా ఆయన దృష్టికి అది పాపమే. దేవుడు ప్రేమ గలవాడు, కానీ ఆయన పరిశుద్ధుడు కూడా. అందుకే పాపానికి ఫలితం తప్పదు. రెండవది, నీతిమంతుడు ఎప్పుడూ రక్షించబడతాడు. ప్రపంచం అతన్ని ఒంటరిగా వదిలేసినా దేవుడు అతన్ని విడిచిపెట్టడు. కష్టకాలంలో కూడా దేవుడు తన వారికి మార్గం చూపిస్తాడు. నీతి జీవితం వృధా కాదు. మూడవది, దేవుడు 2వ అవకాశం ఇస్తాడు. తప్పు చేసిన వారికి కూడా మారడానికి అవకాశం ఇస్తాడు. హెచ్చరిస్తాడు, ఎదురు చూస్తాడు, పశ్చాత్తాపానికి పిలుస్తాడు. ఆయన తీర్పు నిజమే, కానీ ఆయన కృప కూడా అంతే నిజం. కాబట్టి మనం పాపం నుండి దూరంగా ఉండాలి, నీతిగా జీవించాలి. దేవుడు ఇస్తున్న అవకాశాలను వృధా చేయకూడదు. ఈరోజు ఆయన పిలుస్తున్నది వినిపిస్తే హృదయం గట్టిపరచుకోకూడదు. మన ఛానల్లోని వీడియోస్ మీకు ఆశీర్వాదకరంగా అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తెలపండి.